హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు టెక్ పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయబే టాపిక్ వచ్చేసి చాలా చిన్నది ఫ్రెండ్స్. ఒక సింపుల్ ట్రిక్ అనుకోవాలి. మెయిల్లో చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్, మనము మెయిల్లో ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయిల్లో ఉన్న అన్వాంటెడ్ మెసేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకు అవసరం లేని మనకి ఏంటంటే షాపింగ్స్ అని ఇలాంటి వాటి ఎక్కువ వస్తాయి. సో వాటిని డిలీట్ చేయాలంటే మనం ఇంకా 1 by 1 ఒక పేజ్లో ఉన్న 50 ఇంకా అలానే ఎన్ని ఉంటాయని డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. బట్ చాలా మందికి ఈ విషయం తెలియదు, అందరికీ కాదు కొందరికి. సో ఇది చెప్తున్నా ఫ్రెండ్స్, కొందరు నాకు కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఏంటంటే మీరు జీమెయిల్లో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు జీమెయిల్లో లాగిన్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అని ఇలా వస్తుంది. సో ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించారు కదా. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రైమరీ కాకుండా ప్రమోషన్స్లోకి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నేను ఎగ్జాంపుల్గా మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఏమైంది, ఇక్కడ ఆల్ కన్వర్జేషన్స్ ఆన్ ద పేజెస్ ఆర్ సెలెక్టెడ్ అంటే ఈ పేజ్లో ఉన్న 50 మెసేజ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న మిగతాయి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, మిగతాయి దాదాపు 93 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పేజ్లో సెకండ్ పేజ్లో ఇంకా 43 ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ. సో మీరు ఈ పేజ్లో ఉన్నాయితో పాటు ఆ సెకండ్ పేజ్లో ఉన్నాయి, లేకపోతే నాకు అసలు మొత్తమే అవసరం లేదు అనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్. సెలెక్ట్ ఆల్ 93 కాన్వర్జేషన్స్ ఇన్ ప్రమోషన్స్. సో ఈ పేజ్లో ఉన్నాయి అన్నీ నేను డిలీట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డిలీట్ క్లిక్ చేసిన ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మీకు చూడండి క్లియర్ సెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చేస్తా ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, ఎగ్జాంపుల్గా మళ్ళీ ఏంటంటే మీకోసం కనబడి కోసం ఇప్పుడు నేను ఏంటంటే 50 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి 50 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, మిగతాయి 43 అనేది సెలెక్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, డిలీట్ బటన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డిలీట్ బటన్ క్లిక్ చేయగానే ఏంటంటే ఈ సెక్షన్లో ఉన్నాయన్నీ డిలీట్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, సో దిస్ యాక్షన్ విల్ ఎఫెక్ట్ ఆల్ 93 కాన్వర్జేషన్స్ ఇన్ ఇన్బాక్స్. ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అంటే ఇక్కడ ఇన్బాక్స్లో ఈ 93 మన యాక్చువల్ ఏంటంటే నార్మల్గా 50 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ప్రస్తుతానికి ఈ ప్రమోషన్ పేజ్లో ఉన్న ఆల్ మెయిల్స్ అనేది సెలెక్ట్ అయినాయి ఫ్రెండ్స్. సో నేను డిలీట్ చేస్తాను. చూడండి, డిలీట్ అయిపోతాయి ఒక 2 minutes. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఈ ప్రమోషన్ పేజ్లో ఉన్న అన్నీ అయిపోయినాయి. కావాలంటే మీకు ఇక్కడ పేజ్ అనేది లేదు, ఇంకోటి పేజ్ అనేది లేదు. ఇక్కడ చూడండి మొత్తం అయిపోయాయి. ఇవి ఎక్కడికి పోతాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాష్ అని ఉంటుంది, కొన్ని నిమిషం చూపెడతాను. సో ఇక్కడికి వస్తాయి మిగతా అన్నీ. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ డిలీట్ చేసి అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మనం సో లేదు మన ఇవి కూడా నేను డిలీట్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ సెలెక్ట్ ఆల్ 187 ఇలా ఉంటాయి. సో ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు ఒక యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనం సమ్ టైమ్స్ ఒకసారి డిలీట్ చేసేప్పుడు అనుకోకుండా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ మెసేజ్ కూడా డిలీట్ అయిపోతుంది. సో దానికోసం అని ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఆల్ మెయిల్స్కి రావడం, ట్రాష్లోకి రావడం, అలా చూసుకోవడం. సో ఇది ఉపయోగపడుతుంది మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రైమరీ కేటగిరీలో ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపు ఎన్ని ఉన్నాయంటే నేను చదవని. సో దీంట్లో కూడా కొన్ని మెసేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కూడా ఇప్పుడు మీకోసం చేస్తున్నాను. 890 ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చదవని. సో ఇప్పుడు నేను అయితే అన్నీ చేయదలుచుకోలేదు. సో ప్రస్తుతానికి ఎందుకంటే నేను అసలు ఏం చదవలేదు, ఇంపార్టెంట్ ఏమైనా ఉండొచ్చు. సో నేను ఏం చేస్తానంటే, సో ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా ఫ్రెండ్స్. నేను అన్చెక్ చేస్తాను అంటే వాటిని ఇప్పుడు ఏదైతే ఉందో వాటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా మీకు. సో ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి చూసాక మీరు ఇలా నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. ఇలా మిగతా అన్నీ ఉంటాయి, ఆల్రెడీ సెలెక్టెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో ఇలా మీకు ఏదైతే అవసరం లేదో వాటిని మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ సెలెక్ట్ ఆల్ 80-90 కొడితే అన్ని సెలెక్ట్ అయిపోతాయి. సో వాటిని డిలీట్ చేస్తే అవి డిలీట్ అయిపోయి ఆల్ మెయిల్లో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్గా అవి 30 days తర్వాత డిలీట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇలాంటి మళ్ళీ కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.